ఈ చిన్న ప్రార్థన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి. ఈ ప్రార్థన యొక్క అర్థం చాలా గొప్పది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు చేయాల్సినటువంటి పని. శ్రీ గురుభ్యో నమః. సత్యమిత ఛానల్కి స్వాగతం. ఏదైనా మీరు తమ్ముని చూసే ఉంటారు. ఏంటి తమ్ముని ఎలా పెట్టేయడం, గుడికి వెళ్ళడం తప్పు అంటున్నాడు ఏంటి అని మీరు అనుకోవచ్చు. నేను అనేది గుడికి వెళ్ళటం తప్పు కాదు, గుడికి వెళ్ళిన తర్వాత మనం చేసేది ఏం చేస్తున్నాం అది తప్పు. ఏం చేస్తున్నాం? గుడి అనేది పవిత్రమైనటువంటి స్థలం. అక్కడికి మనం వెళ్ళేటప్పుడు భగవంతుని దర్శించుకోవాలని, అలాగే మన ఆలోచనలు సరైన క్రమంలో ఉండాలని, మనకి మంచి జరగాలని ఏదో కోరుకోవటానికని ఆలయానికి వెళ్తూ ఉంటాం. కానీ అటువంటి ఆలయానికి వెళ్ళినప్పుడు మనం చేస్తున్నటువంటి తప్పులు ఏంటి అంటే, అక్కడ దైవ దర్శనానికి వెళ్ళడానికి ముందుగా లైన్ ఉండొచ్చు. ఆ లైన్లో ఉన్నప్పుడు కానీ మనం చుట్టూ ఉన్న వాళ్ళని పరిశీలిస్తుంటాం. వారు అలా ఉన్నారని ఇలా ఉన్నారని వారిని హేళన చేయటం కానీ, వారిని తక్కువ చేసి మాట్లాడటం కానీ, లేదంటే బాగా ధనవంతులైతే వాళ్ళని చూసి మనం ఈర్ష్యపడడం కానీ, లేదంటే మన ఇరుగు పొరుగు వారితో కలిసి వెళ్ళినప్పుడు మన ఇరుగు పొరుగులో రానటువంటి వాళ్ళ గురించి అసలు మనం నిత్యం మన గుడికి వస్తుంటాం, నిత్యం మనం పూజలు చేస్తుంటాం. కానీ ఆవిడ ఎప్పుడు రాదమ్మా, అసలు గుడి అంటే పడదు, దేవుడు అంటే పడదు, దేవుడి దగ్గరికే రాదు, లేకపోతే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు అని మన ఇరుగు పొరుగు వారి గురించి సంబంధించి చెడుగా మాట్లాడడం కానీ, వారిని చూసి ఈర్ష్యపడడం కానీ, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం ఇంటి దగ్గర ఉండి చేస్తే అది వేరే విషయం. కానీ ఒక పవిత్రమైనటువంటి ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇలా చేయటం చాలా తప్పు. అసలు గుడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, మన పూర్వీకులు ఏం చేశారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇవి తెలుసుకొని మనం ఆచరిస్తే మన తర్వాతి తరం వాళ్ళు కూడా వాళ్ళు ఆచరిస్తారు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు చేయాల్సినటువంటి పని. మన హిందూ వ్యవస్థ బలహీనంగా మారటానికి కారణం ఏంటి అంటే, మనం తెలుసుకోకపోవడం, మన తర్వాత తరానికి తెలియచేయకపోవడం. అసలు కారణం ఇదే. అసలు మన పూర్వీకులు ఏం చేసేవారు గుడికి వెళ్ళి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. గుడికి వెళ్ళినప్పుడు మన పూర్వీకులు ఏం చేసేవారంటే, భగవంతుడి యొక్క దర్శనం అయిన తర్వాత ఆ గుడి మండపంలో కావచ్చు, లేదంటే ఆ గుడి ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చునేవారు. అలా కూర్చొని ఒక చిన్న ప్రార్థన చేసేవారట. ఈ చిన్న ప్రార్థన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి. అదేంటి అంటే, అనాయేసేన మరణం వినా దైన్యేన జీవనం దేహంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం. ఈ ప్రార్థన యొక్క అర్థం చాలా గొప్పది. అనాయేసేన మరణం అంటే అసలు నొప్పి అనేదే లేకుండా, బాధ అనేది తెలియకుండా మరణం. వినాదైన్యైన జీవనం అంటే ఎవరిపైన కూడా ఆధారపడకుండా, ఎవరి ముందు కూడా తల వంచకుండా, ఎవరిని నొప్పించకుండా, ఎవరి వద్ద కూడా చులకన కాకుండా ఉండేటటువంటి జీవితం. దేహంతే తవ సాన్నిధ్యం, మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు భగవంతుని దర్శించుకునే అవకాశం. దేహిమే పరమేశ్వర, ఓ పరమేశ్వర, నాకు ఈ 3 వరములు ప్రసాదించు. చూడండి ఎంత అర్థవంతమైనటువంటి చిన్న ప్రార్థన. ఈ ప్రార్థన మరి ఎలా చేయాలి? గుడిలోకి వెళ్ళినప్పుడు దేవుడి ముందు నిలుచొని మీ 2 చేతుల్ని జోడించి కళ్ళు తెరిచి ప్రశాంతమైనటువంటి మనస్సుతో దర్శనం చేసుకోండి. ఆ దర్శనం అయిన తర్వాత గుడి బయటకు వచ్చాక, గుడి మండపంలో కావచ్చు, లేదంటే బయట గుడి ప్రాకారంలో కళ్ళు మూసుకొని కూర్చొని భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకొని ఈ ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ ప్రార్థన ద్వారా మనం భగవంతుని నుండి 3 ముఖ్యమైనటువంటి వరాలు కోరుకుంటున్నాం. ఈ వరములు మన జీవితాన్ని మరింత సుఖమయంగా, సంతోషంగా, ఆనందంగా మార్చుతాయి. మనం ఎప్పుడు ఈ ప్రార్థన చేయాలి? మనం ఎప్పుడు గుడికి వెళ్ళినా ఈ ప్రార్థన చేయొచ్చు. ఈ ప్రార్థనని మనం రోజువారీ జీవితంలో కూడా చేయొచ్చు. గుడికి వెళ్ళడం వల్ల కలిగే లాభాలేంటి? గుడికి వెళ్ళడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఉన్నటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. మనకు సానుకూలమైనటువంటి ఆలోచనలు వస్తాయి. మనకు భగవంతునిపై భక్తి పెరుగుతుంది. ఇవి గుడికి వెళ్ళటం వల్ల కలిగేటటువంటి లాభాలు.
చూశారు కదండి. అసలు గుడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, ఎటువంటి ప్రార్థన చేయాలి అంటే ఇది జ్ఞాన సంబంధమైనటువంటి ప్రార్థన, ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి ప్రార్థన. అజ్ఞానంతో నాకు అది కావాలండి, ఇవి కావాలండి, ఎన్ని ఇచ్చినా ఇంకా తీరని కోరికలు ఏ ఉంటాయో అటువంటి కోరికలు నిత్యం అడుగుతూ మన జీవితాన్ని గడపడం కాదు. అసలు భగవంతుని ఏం కోరాలో అది కోరాలి. అదే ఈ చిన్న ప్రార్థనలోనే మనకి అది లభిస్తుంది. కనుక వీడియో చూసిన తర్వాతైనా మనం గుడికి వెళ్ళి ఈ విధంగా ప్రార్థన చేయడం అలవాటు చేసుకుందాం. అలాగే మన తర్వాత తరం అయినటువంటి మన పిల్లలకి ఈ ప్రార్థన గురించి, ఈ ప్రార్థన ప్రాముఖ్యత గురించి, అలాగే గుడికి వెళ్ళడం వల్ల కలిగే లాభాల గురించి తెలియజేయడం మనందరి బాధ్యత. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీ గురుభ్యో నమః.